నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 28 సర్గః 28వ సర్గ. రాముడు వర్ష ఋతువును వర్ణించుట. సతదా వాలినం హత్వా సుగ్రీవమభిషిచ్య చ వసన్మాల్యవతః పృష్ఠే రామో లక్ష్మణమబ్రవీత్. వాలిని చంపి సుగ్రీవుని రాజ్యాభిషిక్తుని చేసి మాల్యవ పర్వతముపై నివసించుచున్న రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను. అయం సకాలః సంప్రాప్తః సమయోద్య జలాగమః సంపశ్యత్వం నభో మేఘైః సంవృతం గిరి సన్నిభైః. ఇప్పుడు మనము అనుకొనుచున్న ఆ వర్షకాలము వచ్చినది. ఆకాశము పర్వతముల వంటి మేఘములచే ఎట్లు కప్పబడినదో చూడుము. నవమాపధృతం గర్భం భాస్కరస్య గభస్తిభిః పీత్వా రసం సముద్రాణాం ద్యౌః ప్రసూతే రసాయనం. ఆకాశము సూర్యుని కిరణముల ద్వారా సముద్ర జలమును త్రాగి షడ్రసములకు మూలభూతమైన 9 మాసములు ధరింపబడిన గర్భమును అనగా గర్భస్థ జలమును కనుచున్నది అనగా విడుచుచున్నది. శక్యమంబరమారుహ్య మేఘసోపాన పంక్తిభిః కుటజార్జునమాలాభిరలంకర్తుం దివాకరః. మేఘములచే ఏర్పడిన మెట్ల పంక్తుల మీదుగా ఆకాశము పైకి ఎక్కి కుటజ అర్జున పుష్పముల మాలలతో సూర్యుని అలంకరించుటకు శక్యమగును అన్నట్లు ఉన్నది. సంధ్యారాగోత్థితైస్తామ్రైరంతేష్వపి చ పాండుభిః స్నిగ్ధైరభ్రపటచ్ఛేదైర్బద్ధవ్రణమివాంబరం. వస్త్రఖండముల వలె నున్నగా ఉన్న మేఘములు సంధ్యారాగము ప్రసరించుటచే ఎర్రగాను చివరి భాగమునందు తెల్లగాను ఉన్నవి. అట్టి మేఘములతో ఆకాశము వ్రణములకు అనగా గాయములకు కట్లు కట్టినట్లు ఉన్నది. మందమారుత నిశ్వానం సంధ్యాచందన రంజితం ఆపాండు జలదం భాతి కామాతురమివాంబరం. మందమారుతమే నిట్టూర్పుగా కలిగి సంధ్యారాగము అనే చందనముచే పూయబడి తెల్లని మేఘములతో కూడిన ఆకాశము కామాతురమా అన్నట్లు ఉన్నది. ఏషా ఘర్మ పరిక్లిష్టా వనవారి పరిప్లుత పీతేవ శోక సంతప్తా మహీబాష్పం విముంచతి. గ్రీష్మ ఋతువుచే మిక్కిలి ఎండిపోయిన క్రొత్త వాన నీటికి తడిసిన ఈ భూమి శోకముచే తపింపచేయబడిన సీత వలె బాష్పమును విడుచుచున్నది. మేఘోదర వినిర్ముక్తాః కర్పూరదల శీతలాః శక్యమంజలిభిః పాతుం వాతాః కేతక గంధినః. మేఘ మధ్యముల నుండి బయలు వెడలి కర్పూర దళముల వలె చల్లగా ఉన్న మొగలిపూల సువాసనలతో కూడిన ఈ గాలులు దోసిళ్లతో త్రాగవచ్చునా అన్నట్లు ఉన్నవి. ఏష ఫుల్లార్జున శైలకేతకైరభివాసితః సుగ్రీవ ఇవ శాంతారిర్ధారాభిరభిషిచ్యతే. వికసించిన అర్జున వృక్షములతో నిండి మొగిలి పువ్వుల సువాసనలతో కూడిన ఈ పర్వతము శత్రు మరణానంతరము సుగ్రీవుడు వలె జలధారల చేత అభిషేకించబడుచున్నది. మేఘ కృష్ణాజినధరా ధారాయజ్ఞోపవీతినః మారుతాపూరిత గుహాః ప్రాధీతా ఇవ పర్వతాః. గాలిచే నింపబడిన గుహలు కల పర్వతములు మేఘములు అనే కృష్ణాజినములను జలధారలు అనే యజ్ఞోపవీతములను ధరించి వేదాధ్యయనమునకు ఉపక్రమించుచున్నవా అన్నట్లు ఉన్నవి. కశాభిరివ హైమీభిర్విద్యుద్భిరభితాడితం అంతస్తనిత నిర్ఘోషం సవేదనమివాంబరం. బంగారు కొరడాల వలె ఉన్న మెరుపుల చేత కొట్టబడుచు
ఉరుముల ధ్వనులతో కూడిన ఆకాశము లోపల వేదనతో బాధపడుచున్నట్లు ఉన్నది. నీల మేఘాశ్రితా విద్యుత్ స్ఫురంతీ ప్రతిభాతి మే స్ఫురంతీ రావణస్యాంకే వైదేహీవ తపస్విని. నీల మేఘముపై మెరియుచున్న ఈ మెరుపు నాకు రావణుని ఒడిలో ఇటూ అటూ కొట్టుకొనుచున్న దీనురాలైన సీత వలె కనబడుచున్నది. ఇమాస్తామన్మథవతాం హితా ప్రతిహతా దిశః అనులిప్తా ఇవ ఘనైర్నష్టగ్రహ నిశాకరాః. కాముకులకు ఆనందకరములుగా ఉన్న ఈ దిక్కులు తూర్పు పడమర మొదలగు భేదములు తెలియకుండా ఉన్నవి. గ్రహ చంద్రాదులు కనబడుటలేదు. ఇవి మేఘముల చేత పూయబడినట్లు ఉన్నవి. క్వచిద్ బాష్పాభిసంవృద్ధాన్ వర్షాగమ సముత్సుకాన్ కుటజాన్ పశ్య సౌమిత్రే పుష్పితాన్ గిరిసానుషు మమ శోకాభిభూతస్య కామసందీపనాన్ స్థితాన్. ఓ లక్ష్మణ, పర్వతముల చర్యల మీద ఉన్న పుష్పించిన ఈ కుటజ వృక్షములను చూడుము. ఇవి కొన్ని చోట్ల ఆవిరిచే కప్పబడి ఉన్నవి. వర్షకాలము వచ్చుట చేత తృప్తి చెంది ఉన్నవి. ఇవి దుఃఖాక్రాంతుడనైన నాకు కామోద్దీపకములుగా ఉన్నవి. రజః ప్రశాంతం సహిమోద్యవాయుః నిదాఘదోష ప్రసరాః ప్రశాంతాః స్థితా హి యాత్రా వసుధాధిపానాం ప్రవాసినో యాంతి నరాః స్వదేశాన్. ఇప్పుడు పరాగము శాంతించినది, వాయువు చల్లగా ఉన్నది. గ్రీష్మ ఋతువునకు సంబంధించిన తాపాది దోషములు తగ్గినవి. రాజుల యుద్ధయాత్ర నిలిచిపోయినది. దేశాంతములకు వెళ్లిన వారు స్వదేశమునకు తిరిగి వచ్చుచున్నారు. సంప్రస్థితా మానస వాసలుబ్ధాః ప్రియాన్వితాః సంప్రతి చక్రవాకాః అభీక్ష్ణ వర్షోదక విక్షతేషు యానాని మార్గేషు న సంపతంతి. ఇప్పుడు హంసలు మానస సరస్సు చేరుటకు బయలుదేరినవి. చక్రవాక పక్షులు ప్రియురాళ్లతో కలిసియున్నవి. మార్గములు వర్షోదకముల చేత మిక్కిలి చెడిపోవుటచే వాహనములు తిరుగుటలేదు. క్వచిత్ ప్రకాశం క్వచిదప్రకాశం నభ ప్రకీర్ణాంబుధరం విభాతి క్వచిత్ క్వచిత్ పర్వత సన్నిరుద్ధం రూపం యథా శాంతమహార్ణవస్య. మేఘములు అక్కడక్కడా వ్యాపించి ఉన్న ఆకాశము కొన్ని చోట్ల ప్రకాశముగాను కొన్ని చోట్ల ప్రకాశము లేనిదిగాను ఉండుటచే అది అక్కడక్కడ పర్వతములు పైకి కనబడుచున్న తరంగములు లేని మహాసముద్రము వలె ప్రకాశించుచున్నది. వ్యామిశ్రితం సర్జ కదంబ పుష్పైః నవం జలం పర్వత ధాతు తామ్రం మయూరకేకాభిరనుప్రయాతం శైలాపకాః శీఘ్రతరం వహంతి. కొండ కాలువలు క్రొత్త నీటిని అతి శీఘ్రముగా ప్రవహించుచున్నవి. ఆ నీరు సర్జ పుష్పములతోనూ కదంబ పుష్పములతోనూ కలిసి ఉన్నది. పర్వతములపై ఉన్న ధాతువుల చేత ఎర్రగా ఉన్నది. ప్రవహించుచున్న ఆ నీటిని నెమళ్ల కేకాధ్వనులు అనుసరించి వెళ్ళుచున్నవి. రసాకులం షట్పద సన్నికాశం ప్రబుధ్యతే జంబు ఫలం ప్రకామం అనేక వర్ణం పవనావధూతం భూమౌ పతత్యామ్ర ఫలం విపక్వం. తుమ్మెద వలె నల్లగా ఉన్నవి, రసముతో నిండినవి అయిన నేరేడు పండ్లు అధికముగా తినబడుచున్నవి. అనేకమైన రంగులు గల ముగ్గిన మామిడి పండ్లు గాలికి కదల్చబడి నేలమీద రాలుచున్నవి. విద్యుత్ పతాకాః సబలాకమాలాః శైలేంద్రకూటాకృతి సన్నికాశాః గర్జంతి మేఘాః సముదీర్ణనాదా మత్తా గజేంద్రా ఇవ సంయుగస్థాః. మెరుపులనే పతాకములు కొంగలు అనే మాలలు ధరించి పర్వత శిఖరముల వలె ఉన్న మేఘములు యుద్ధములో మదించిన ఏనుగుల వలె అధికమైన ధ్వనితో గర్జించుచున్నవి. వర్షోదకాప్యాయిత శాద్వలాని ప్రవృత్త వృత్తోత్పవబర్హిణాని వనాని నిర్వృష్ట వలాహకాని
పశ్యాపరాహ్ణేష్వధికం విభాంతి. ఈ వనములలో బాగుగా వర్షము కురియుట చేత ఇక్కడనున్న పచ్చిక బయళ్ళు వర్షోదకము చేత తృప్తి చెందియున్నవి. నెమళ్ళు నృత్యోత్సవమును ప్రారంభించినవి. అట్టి ఈ వనములు అపరాహ్నముల యందు చూచుటకు చాలా అందముగా ఉన్నవి. సముద్వహంత సలిలాతి భారం బలాకినో వారిధరానదంతః మహత్పుశృంగేషు మహీధరాణాం విశ్రమ్య విశ్రమ్య పునః ప్రయాంతి. కొంగలతో కూడిన ఈ మేఘములు అధికమైన జలభారమును మ్రోయుచు ధ్వని చేయుచు పర్వతముల ఉన్నత శిఖరముల పైన విశ్రమించి మరల వెళ్ళుచున్నవి. మేఘాభికామా పరిసంపతంతి సమ్మోదితా భాతి బలాక పంక్తి వాతావధూతా వరపౌండరీకీ లంబేవ మాలారుచిరాంబరస్య. కోరికతో మేఘము వైపు సంతోషముగా ఎగురుచున్న కొంగల పంక్తి గాలికి కదులుచున్న పొడవైన తెల్లని పద్మములతో ఆకాశములో కట్టిన మాల వలె ప్రకాశించుచున్నది. బాలేంద్ర గోపాంతర చిత్రితేన విభాతి భూమిర్నవశాద్వలేన గాత్రానుపృక్తేన శుకప్రభేణ నారీనలాక్షోక్షిత కంబలేన. చిన్న ఇంద్రగోప కీటకముల చేత మధ్య మధ్య చిత్రవర్ణముగానున్న క్రొత్త పచ్చిక బీడులతో భూమి లత్తుక చుక్కలు చల్లిన చిలుక వర్ణము గల కంబళము శరీరముపై కప్పుకొన్న స్త్రీవలె ప్రకాశించుచున్నది. నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతం నదీ సాగరమభ్యుపైతి హృష్టా బలాకా ఘనమభ్యుపైతి కాంతాసకామా ప్రియమభ్యుపైతి. నిద్ర మెల్లగా శ్రీ మహావిష్ణువును చేరుచున్నది. నది శీఘ్రముగా సాగరమును చేరుచున్నది. ఆనందించుచున్న ఆడ కొంగ మేఘము వైపు ఎగురుచున్నది. కామముతో కూడిన స్త్రీ ప్రియుని వద్దకు చేరుచున్నది. జాతావనాంతాః శిఖిసు ప్రనృత్తా జాతాః కదంబాః సకదంబ శాఖాః జాతా వృషా గోషు సమాన కామా జాతా మహీసస్య వనాభిరామా. వన మధ్యములలో నెమళ్ళు చక్కగా నృత్యము చేయుచున్నవి. కదంబ వృక్షముల శాఖలు పుష్పములతో నిండియున్నవి. వృషభములు గోవులు సమానమైన కామముతోనున్నవి. భూమి సస్యములతోనూ వనములతోనూ మనోహరముగానున్నది. వహంతి వర్షంతి నదంతి భాంతి ధ్యాయంతి నృత్యంతి సమాశ్వసంతి నద్యో ఘనా మత్త గజావనాంతాః ప్రియా విహీనాః శిఖినః ప్లవంగమాః. నదులు ప్రవహించుచున్నవి, మేఘములు వర్షించుచున్నవి, మదించిన గజములు ఘీంకరించుచున్నవి, వన మధ్యములు ప్రకాశించుచున్నవి. ప్రియురాళ్లు దగ్గర లేని వారు ఏమేమో ధ్యానించుచున్నారు. నెమళ్ళు నాట్యము చేయుచున్నవి, వానరులు ఊరడిల్లుచున్నారు. సుగ్రీవునకు రాజ్యము లభించుటచే సంతోషించుచున్నారు అని అర్థము. ప్రహర్షితాః కేతకి పుష్పగంధం ఆఘ్రాయమత్తావన నిర్ఝరేషు ప్రపాత శబ్దా కులితా గజేంద్రాః సార్ధం మయూరైః సమదా వదంతి. మొగలి పువ్వుల సువాసనను వాసన చూచి సంతోషించిన మత్త గజములు వనములలోని కొండ కాలువలలో జలము పడుటచే కలిగిన ధ్వనుల చేత వ్యాకులములై మదముతో కూడి నెమళ్లతో పాటు ధ్వని చేయుచున్నవి. ధాతా నిపాతైరభిహవ్యమానాః కదంబ శాఖాసు విలంబమానాః క్షణార్జితం పుష్పరసావగాఢం శనైర్మదం షట్చరణాస్త్యజంతి. పడుచున్న వర్షధారలచే కొట్టబడి కదంబ వృక్ష శాఖలయందు వ్రేలాడుచున్న తుమ్మెదలు క్షణకాలములో సంపాదింపబడిన పుష్పరసమును త్రాగుటచే అధికము అయిన మదమును మెల్లగా విడుచుచున్నవి. అంగారచూర్ణోత్కర సన్నికాశైః ఫలైః సుపర్యాప్త సరైః సమృద్ధైః జంబూద్రుమాణాం ప్రవిభాంతి శాఖా విపీయమానా ఇవ షట్పదౌఘైః. బొగ్గు పొడి ముద్దల వలెనున్న రసముతో నిండిన పండ్లతో
నేరేడు చెట్ల కొమ్మలు తుమ్మెదల సముదాయములతో నిండినట్లు ఉన్నవి. తడిత్ పతాకాభిరలంకృతానాం ఉదీర్ణ గంభీర మహారవాణాం విభాంతి రూపాణి వలాహకానాం రణోత్సుకానామివ వానరాణాం. మేఘములు మెరుపులు అనే పతాకముల చేత అలంకరింపబడి గంభీరమైన ధ్వని చేయుచున్నవి. అట్టి ఈ మేఘముల రూపములు రణమునందు ఉత్సాహము గల వానరుల రూపముల వలె ప్రకాశించుచున్నవి. మార్గానుగ శైలవనానుసారీ సంప్రస్థితో మేఘరవం నిశమ్య యుద్ధాభికామ ప్రతినాద శంకీ మత్తో గజేంద్ర ప్రతిసన్నివృత్తః. మదించిన ఈ గజేంద్రము మేఘధ్వని విని శత్రుగజము చేయు ధ్వని అని శంకించి దానితో యుద్ధము చేయుటకై బయలుదేరి పర్వతమును వనమును అనుసరించి ఆ మార్గమున కొంత దూరము వెళ్లి తిరిగి వచ్చినది. క్వచిత్ ప్రగీతా ఇవ షట్పదౌఘైః క్వచిత్ ప్రవృత్తా ఇవ నీలకంఠైః క్వచిత్ ప్రమత్తా ఇవ వారణేంద్రైః విభాంత్యనేకాశ్రయిణో వనాంతాః. ఈ వన మధ్యములలో కొన్ని చోట్ల తుమ్మెదలు ఉండుటచే ఆ వన భాగములు గానము చేయుచున్నట్లు ఉన్నవి. కొన్ని చోట్ల నెమళ్లు ఉండుటచే ఆ వన ప్రదేశములు నాట్యము చేయుచున్నట్లు ఉన్నవి. కొన్ని చోట్ల గజేంద్రములు ఉండుటచే ఆ ప్రదేశములు మదించినట్లు ఉన్నవి. అనేక ప్రాణులకాశ్రయమైన ఈ వన ప్రదేశములు ఇట్లు ప్రకాశించుచున్నవి. కదంబ సర్జార్జున కందలాఢ్యా వనాంత భూమిర్మధువారి పూర్ణా మయూరమత్తాభిరుత ప్రవృత్తైః ఆపాన భూమి ప్రతిమా విభాతి. ఈ వన మధ్య ప్రదేశమునందు కదంబ సర్జ అర్జున కందల పుష్పములు రాశులుగా పడి ఉన్నవి. ఇవి మకరందముతో నిండియున్నవి. అట్టి ఈ వన మధ్య ప్రదేశము నెమళ్లు మదించి ధ్వని చేయుచు నాట్యమాడుటచే మధుపాన స్థానము వలె ఉన్నది. ముక్తా సమాభం సలిలం పతద్వై సునిర్మలం పత్రపుటేషు లగ్నం హృష్టా వివర్ణఛదనా విహంగాః సురేంద్రదత్తం తృషితాః పిబంతి. దేవేంద్రుని ప్రేరణచే మేఘములు వర్షించుచున్న ముత్యములతో సమానమైన కాంతిగల పత్రపుటములలో లగ్నమైన నిర్మలమైన ఉదకమును తడియుటచే రంగుమారిన రెక్కలు గల దప్పికగొన్న పక్షులు సంతోషించుచు త్రాగుచున్నవి. షట్పాదతంత్రీ మధురాభిధానం ప్లవంగమోదీరిత కంఠతాళం ఆవిష్కృతం మేఘమృదంగనాదైః వనేషు సంగీతమివ ప్రవృత్తం. వనములలో సంగీతము ప్రారంభమైనట్లు ఉన్నది. దీనిలో తుమ్మెదల ధ్వనులే మధురములైన వీణాధ్వనులు, మండూకముల కంఠధ్వనులే కంఠతాళములు, మేఘధ్వనులే మృదంగధ్వనులు. క్వచిత్ ప్రనృత్తైః క్వచిదున్నదద్భిః క్వచిచ్చ వృక్షాగ్రనిషణ్ణకాయైః వ్యాలంబబర్హాభరణైర్మయూహైః వనేషు సంగీతమివ ప్రవృత్తం. వ్రేలాడుచున్న పింఛములు అనే ఆభరణములు గల నెమళ్లు కొన్ని చోట్ల నాట్యము చేయుచున్నవి, కొన్ని చోట్ల బిగ్గరగా అరచుచున్నవి, కొన్ని చోట్ల వృక్షాగ్రముల మీద కూర్చున్నవి. ఈ విధముగా వనములలో సంగీతము ప్రారంభమైనట్లు ఉన్నది. వివరణ: నృత్త గీత వాద్యములకు కలిపి సంగీతకము అని పేరు. స్వనైర్ఘనానాం ప్లవగాః ప్రబుద్ధాః విహాయ నిద్రాం చిరసన్నిరుద్ధాం అనేక రూపా కృతివర్ణనాదాః నవాంబుధారాభిహతా నదంతి. చాలా కాలము నుండి నిద్రించుచున్న అనేక విధములైన రూపములు, ఆకారములు, వర్ణములు, ధ్వనులు కల కప్పలు మేఘధ్వనులకు లేచి నూతన వర్ష జలధారల చేత కొట్టబడుచు ధ్వని చేయుచున్నవి. నద్యః సముద్వాహిత చక్రవాకాః తటాని శీర్ష్ణాన్యపనాహయిత్వా తృప్తా నవప్రాభృతపూర్ణ భోగాః ధృతం స్వభర్తారముపయోపయాంతి.
గర్వించిన నదులు తమ ప్రవాహముపై చక్రవాక పక్షులు కొట్టుకొని పోవునట్లు చేయుచూ, జీర్ణములైన తటములను తొలగించుచూ, నూతనములైన కానుకలతో నిండిన శరీరములు కలవై తమ భర్తయైన సముద్రుని సమీపించుచున్నవి. నీలేషు నీలా నవవారి పూర్ణా, మేఘేషు మేఘా ప్రతిభాంతి సక్తాః, దవాగ్నిదగ్ధేషు దవాగ్నిదగ్ధాః, శైలేషు శైలా ఇవ బద్ధమూలాః. క్రొత్త నీటితో నిండిన నల్లని మేఘములు నల్లని మేఘముల మీద నిలిచి ఉన్నప్పుడు, దావాగ్నిచే కాల్చబడిన పర్వతముల మీద నిలచిన దావాగ్నిచే కాల్చబడిన ఇతర పర్వతముల వలె కనబడుచున్నవి. ప్రమత్త సంనాదిత బర్హిణాని సశక్ర గోపాకులశాద్వలాని, చరంతి నీపార్జునాసితాని గజాః సురమ్యాని వనాంతరాణి. రమ్యములైన వన మధ్య ప్రదేశములు మదించి కేకాధ్వనులు చేయుచున్న నెమళ్లతో నిండియున్నవి. అక్కడనున్న పచ్చిక బీళ్లు ఎర్రని శక్ర గోపకీటములతో అందముగా ఉన్నవి. నీప అర్జున పుష్పముల సువాసనలు వ్యాపించుచున్నవి. అట్టి వన మధ్యములలో గజములు సంచరించుచున్నవి. నవాంబుధారాహత కేసరాణి ధృతం పరిత్యజ్య సరోరుహాణి, కదంబ పుష్పాణి సకేసరాణి నవాని హృష్టాభ్రబరాః పిబంతి. సంతోషించుచున్న తుమ్మెదలు నూతన జలధారలచే కింజల్కములు చెదిరిపోయిన పద్మాలను వెంటనే విడచి కింజల్కములతో కూడిన క్రొత్త కదంబ పుష్పముల మధువును త్రాగుచున్నవి. మత్తా గజేంద్రా ముదితా గవేంద్రాః, వనేషు విక్రాంత తరా మృగేంద్రాః, రమ్యా నగేంద్రా విభృతా నరేంద్రాః, ప్రక్రీడితో వారిధరైః సురేంద్రః. వనములలో ఏనుగులు మదించి ఉన్నవి. ఆబోతులు సంతోషించుచున్నవి. సింహములు పరాక్రమించుచున్నవి. పర్వతములు సుందరముగానున్నవి. రాజులు యుద్ధయాత్రలు చేయక నిలచియున్నారు. దేవేంద్రుడు మేఘములతో ఆడుకొనుచున్నాడు. మేఘాః సముద్ధూత సముద్రనాదా మహాజలౌఘైర్గగనావలంబాః, నదీస్తటాకాని సరాంసి వాపీః మహీం చ కృత్స్నామపవాహయంతి. అధికమైన జలముతో నిండి సముద్రధ్వనిని తిరస్కరించుచున్న ఆకాశముపై ఎగురుచున్న మేఘములు నదులను, చెరువులను, సరస్సులను, దిగుడు బావులను, భూమినంతనూ కూడా నీటితో నింపివేయుచున్నవి. వర్ష ప్రవేగా విపులాః పతంతి, ప్రవాంతి వాతాః సముదీర్ణ వేగాః, ప్రనష్టకూలాః ప్రవహంతి శీఘ్రం, నద్యో జలం విప్రతిపన్న మార్గాః. అధికమైన వర్షములు వేగముగా పడుచున్నవి. తీవ్రమైన వేగముతో వాయువులు వీచుచున్నవి. నదులు తీరములను పడగొట్టి వేరే మార్గములలో శీఘ్రముగా ప్రవహించుచున్నవి. నరైర్నరేంద్రా ఇవ పర్వతేంద్రాః, సురేంద్రనీతైః పవనోపనీతైః, ఘనాంబుకుంభైరభిషిచ్యమానాః, రూపం శ్రియం స్వామివ దర్శయంతి. ఉన్నతములైన పర్వతములు దేవేంద్రుడు పంపిన వాయువు తీసుకొని వచ్చిన మేఘములు అనే జల కుంభముల చేత రాజులు నరుల చేత అభిషేకించబడినట్లు అభిషేకించబడుచు, ఆ రాజులు తమ శోభను చూపించినట్లు తమ రూపమును చూపించుచున్నవి. ఘనోపగూఢం గగనం నతారా నభాస్కరో దర్శనమభ్యుపైతి, నవైర్జలౌఘైర్ధరణీ వితృప్తా తమో విలిప్తా నదిశః ప్రకాశాః. ఆకాశము మేఘములతో నిండియున్నది. నక్షత్రములు కాని సూర్యుడు కాని కనబడుటలేదు. నూతన జల ప్రవాహముల చేత భూమి తృప్తి చెందినది. చీకటి అలముకొనుటచే దిక్కులు ప్రకాశించుటలేదు. మహాంతి కూటాని మహీధరాణాం ధారావిధౌతావ్యధికం విభాంతి, మహాప్రమాణైర్విపులైః ప్రపాతైః ముక్తాకలాపైరివలంబమానైః. వర్ష జలధారలు కడిగివేయుటచే పెద్దవైన పర్వత శిఖరములు వ్రేలాడుచున్న ముత్యాల హారముల వంటి
పెద్ద పెద్ద జలప్రపాతములతో అధికముగా ప్రకాశించుచున్నవి. శైలోపల ప్రస్ఖలమాన వేగాః శైలోత్తమానాం విపులాః ప్రపాతాః గుహాసు సంనాదిత బర్హిణాసు హారా వికీర్యంత ఇవావభాంతి. విశాలమైన జలప్రపాతముల వేగము పర్వతముల మీదనున్న శిలలచే అడ్డుకొనబడి ఆ జలము పర్వతముల గుహలలో ప్రవేశించుచుండుటచే ధ్వని చేయుచున్న నెమళ్లతో నిండిన ఆ గుహలలో ముత్యాల హారములు చిమ్మబడుచున్నవా అన్నట్లు ఉన్నది. శీఘ్ర ప్రవేగా విపులాః ప్రపాతాః నిర్ధౌత శృంగోపతలాగిరీణాం ముక్తాకలాప ప్రతిమాః పతంతః మహాగుహోత్సంగతలైర్ధ్రియంతే. పెద్దవైన జలప్రపాతములు ముత్యాల హారముల వలె ప్రకాశించుచు మహావేగముతో పడుచున్నవి. పర్వత శిఖరములను వాటి సమీప ప్రాంతములను కడిగివేయుచున్న ఆ జలప్రపాతములను విశాలములైన గుహలు ధరించుచున్నవి. సురతామర్ద విచ్ఛిన్నాః స్వర్గస్త్రీహారమౌక్తికాః పతంతి చాతులాదిక్షు తోయధారాః సమంతతః. సురతమర్దనమునందు తెగిపోయిన స్వర్గస్త్రీలు ధరించిన హారమునందలి ముత్యముల వలెనున్న సాటిలేని జలధారలు దిక్కులయందు నలువైపుల పడుచున్నవి. విలీయమానైర్విహగైర్నిమీలద్భిశ్చ పంకజైః వికసంత్యాచమాలత్యా గతోస్తం జ్ఞాయతే రవిః. పక్షులు తమ గూళ్లు చేరుట చేతను, పద్మములు ముకుళీభవించుట చేతను, మాలతీలత వికసించుట చేతను సూర్యాస్తమయము అయినట్లు ఊహించబడుచున్నది. వృత్తా యాత్రా నరేంద్రాణాం సేనాపథ్యేవ వర్తతే వైరాణి చైవ మార్గాశ్చ సలిలేన సమీకృతాః. రాజుల యుద్ధయాత్ర నిలిచిపోయినది, వారి సేన మార్గమధ్యములో ఆగిపోయినది. రాజుల మధ్యనున్న వైరమును మార్గములను కూడా జలము సమము చేసి వేసినది. మాసి ప్రోష్ఠపదే బ్రహ్మ బ్రాహ్మణానాం వివక్షతాం అయమధ్యాయ సమయః సామగానాముపస్థితః. భాద్రపద మాసములో వేదాధ్యయనము చేయదలచుచున్న సామవేద శాఖీయులైన బ్రాహ్మణులు అధ్యయనము చేసే సమయము అనగా భాద్రపద శుక్ల తృతీయ వచ్చినది. నివృత్త కర్మాయతనో నూనం పంచిత పంచయః ఆషాఢీమవ్యుపగతో భరతః కోశలాధిపః. కోసలాధిపతి అయిన భరతుడు గృహకర్మలన్నింటినీ పూర్తి చేసుకొని వస్తువులను సంపాదించుకొని ఇప్పుడు ఆషాఢ పూర్ణిమకు సంబంధించిన వృత్తమును అవలంబించి ఉండును. మానమాపూర్యమానాయా సరైవా వర్ధతేరయః మాం సమీక్ష్య సమాయాంతమయోధ్యాయా ఇవ స్వనః. జలము చేత నింపబడుచున్న సరయూ నది వేగము తిరిగి వచ్చుచున్న నన్ను చూచి అయోధ్యానగరము ధ్వని వలె వృద్ధి పొందుచున్నది నిశ్చయము. ఇమాః స్ఫీతగుణా వర్షాః సుగ్రీవ సుఖమశ్నుతే విజితారిః సదారశ్చ రాజ్యే మహతి చ స్థితః. శత్రువును జయించిన సుగ్రీవుడు అధికమైన గుణములు కల ఈ వర్షకాలములో భార్యలతో కూడి గొప్ప రాజ్యమును ఏలుచు సుఖము అనుభవించుచున్నాడు. అహం తు హృతదారశ్చ రాజ్యాచ్చ మహతశ్చ్యుతః నదీకూలమివ క్లిన్నమవసీదామి లక్ష్మణ. ఓ లక్ష్మణ, నేను మాత్రము గొప్ప రాజ్యము నుండి భ్రష్టుడనై భార్యను ఎవరో అపహరించగా తడిసిపోయిన నది ఒడ్డువలె నశించుచున్నాను. శోకశ్చ మమ విస్తీర్ణో వర్షాశ్చ భృశ దుర్గమాః రావణశ్చ మహాన్ శత్రురపారం ప్రతిభాతి మే. నా దుఃఖము చాలా అధికముగా నున్నది. వర్షకాలమా, ప్రయాణము చేయుటకు ఏమాత్రము శక్యము కానిది. రావణుడా, బలవంతుడైన శత్రువు. ఈ మూడు దాటుటకు శక్యము కానివిగా నాకు కనబడుచున్నవి. అయాత్రాం చైవ దృష్ట్వేమాం మార్గాంశ్చ భృశ దుర్గమాన్ ప్రణతే చైవ సుగ్రీవే నమయా కించిదీరితం. సుగ్రీవుడు వచ్చి సీతాన్వేషణమునకు ఇప్పుడే వానరులను పంపెదను అని పలికినను
నేను యాత్రకు అనుకూలము కాకపోవుటను, మార్గములు చాలా దుర్గమములుగా ఉండుటను చూచి అప్పుడు ఏమియూ చెప్పలేదు. అపి చాతి పరిక్లిష్టం చిరాద్దారైః సమాగతం ఆత్మకార్యగరీయస్త్వాద్వక్తుం నేచ్ఛామి వానరం. మరొక విషయమేమనగా, ఎన్నో కష్టములు పడిన సుగ్రీవుడు చాలా కాలమునకు భార్యను పొందగలిగినాడు. అందుచేతను మన కార్యము చాలా గొప్పదగుట చేతను అప్పుడు నేను అతనితో ఏమీ అనలేదు. స్వయమేవ హి విశ్రమ్య జ్ఞాత్వా కాలముపాగతం ఉపకారం చ సుగ్రీవో వేత్స్యతే నాత్ర సంశయః. సుగ్రీవుడు కొంతకాలము విశ్రమించి తాను పొందిన ఉపకారమును స్మరించుచు తగు సమయము వచ్చినదని స్వయముగానే తెలుసుకొనగలడు. ఈ విషయములో సందేహము లేదు. తస్మాత్ కాల ప్రతీక్షోహం స్థితోస్మి శుభలక్షణ సుగ్రీవస్య నదీనాం చ ప్రసాదమభికాంక్షయన్. ఓ లక్ష్మణ, అందువలన నేను నదుల జలము నిర్మలము కావలెనని, సుగ్రీవుడు సహాయము చేయవలెనని కోరుకొనుచు సమయమునకై వేచియున్నాను. ఉపకారేణ వీరోహి ప్రతికారేణ యుధ్యతే అకృతజ్ఞో ప్రతికృతో హంతి సత్వవతాం మనః. అథైవ ముక్తః ప్రణిధాయ లక్ష్మణః కృతాంజలిస్తత్ప్రతిపూజ్య భాషితం. ఉవాచ రామం స్వభిరామ దర్శనం ప్రదర్శయన్ దర్శనమాత్మనః శుభం. యదుక్తమేతత్తవ సర్వమీప్సితం నరేంద్రకర్తా న చిరాత్తు వానరః. శరత్ప్రతీక్షః క్షమతామిమం భవాన్ జలప్రపాతం రిపునిగ్రహే ధృతః. ఇతరుల నుండి ఉపకారము పొందిన వీరుడు తప్పక ప్రత్యుపకారము చేయును. కృతజ్ఞుడు కాక ప్రత్యుపకారము చేయనివాడు సత్పురుషుల మనస్సునకు బాధ కలిగించును. లక్ష్మణుడు అట్లు చేయుటయే యుక్తమని ఆలోచించి రాముని మాటలను మెచ్చుకొనుచు అంజలి ఘటించి తన మంచి ఆలోచనలను ప్రదర్శించుచు చూచుటకు చాలా మనోహరుడైన రామునితో ఇట్లు పలికెను. ఓ రాజా, నీవు చెప్పినట్లుగా సుగ్రీవుడు అచిరకాలములో నీకిష్టమైన పని చేయగలడు. శత్రు సంహారమునకై దృఢముగా నిశ్చయించుకొనిన నీవు శరత్కాలమునకు నిరీక్షించుచు ఈ వర్షకాలము ఓపిక పట్టుము. వివరణ: ఈ సర్గలోని వర్షకాల వర్ణనము 36 దీర్ఘవృత్త శ్లోకములలో సుదీర్ఘముగా నడిచినది. ఇంత దీర్ఘ వర్ణనము ప్రాచ్యపాఠములో లేదు. 5-6 శ్లోకములతోనే వర్షావర్ణనము చేయబడినది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 28 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ